హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మారేడుమిల్లి నుండి మారుమూల ప్రాంతానికి ప్రయాణం అయ్యాము. ఆకుమావిడికోట అనే గిరిజన గ్రామాన్ని దాటిన తరువాత అడవులు మరింత చిక్కబడ్డాయి, కొండలు ఎత్తు పెరిగాయి. అలాంటి ఎత్తైన దట్టమైన కొండలోయల్లో ఒంటరిగా నివసించే ఓ కొండరెడ్డి గిరిజన కుటుంబాన్ని ఈరోజైతే మనం కలవబోతూ ఉన్నామన్నమాట. నడవడానికి సరి అయిన దారే లేదు, మరో మనిషి పలుకే లేదు, చుట్టూ అడవి జంతువుల భయం. అలాంటి చోట ఒంటరిగా మరి ఈ గిరిజన కుటుంబం ఎలా నివసిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం అన్నమాట. చుట్టుపక్కల బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఒదిగి ఉన్న ఆ చిన్న ఇల్లు అయితే కనిపిస్తుంది కదా అండి, అక్కడే ఉన్నారు వాళ్ళైతే. మాత్రం మనం వాళ్ళని కలవడానికి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దారి గుండా వెళ్ళాలి. వావ్, ఈ మకంలో అయితే పసుపు ఆరబెట్టి ఉందండి ఇక్కడ. మరి ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూద్దాం. ఎర్రటి ఎండకి వచ్చాను అన్నమాట నేనైతే మాత్రం. అయ్యా, ఏం పేరు అయ్యా మీ పేరు? దేవిరెడ్డి. దేవిరెడ్డి. మన ఇంటి పేరు? పల్లాల వారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రం మే నెల అన్నమాట. చక్కటి ఎండలు. ఇలాంటి ఎండల్లో వీళ్ళు ఏం వ్యవసాయం పనులు చేస్తారా, ఇప్పుడు ఏం పనులు ఉండవు పాపం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడే వీళ్ళు పసుపుల్ని తవ్వి రెడీ చేస్తూ ఉన్నారన్నమాట అమ్మకాలకైతే. కాదు, ఇది మొత్తము కొండ ప్రాంతం కదండి. మరి ఎక్కడ వేసారండి ఇంత పసుపు? ఎక్కడ? అదే కొండలన్నా వేసుకోవడం, మీకేం చెప్తావు? రాళ్ళకడే వేసుకోవడం. మరి భూములు లేదు కదా, పల్లా భూములు లేదు. ఇక్కడ లోయలో ఉన్నారు మీరు. ఇంకా మరి చుట్టుపక్కల ఇంకేమైనా మకాలు ఉన్నాయండి? ఉన్నాయి. ఎంత దూరంలో ఉన్నాయి? చాలా దూరం. అందొకడు ఉంటున్నారు. కొండకొకళ్ళు ఉన్నారా? కొండకొకళ్ళు. ఊర్లో ఇల్లు ఉండదా మీకు అంటున్నా? ఊర్లో లేదు, ఇల్లు లేదు. ఇంకా ఇక్కడే ఉంటారు? ఇక్కడే. చూస్తున్నారు కదా అండి, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉందో లొకేషన్స్ అయితే మాత్రం. ఇటు చూసిన చక్కటి కొండలు, ఆ కొండల మధ్యలో చిన్న బొడిపె దగ్గర ఇక్కడ ఒక కుటుంబం నివాసం ఉంటున్నారన్నమాట. ఇక్కడ మన పల్లాల వాళ్ళ కుటుంబం ఇది. అమ్మ, మీ పేరేం పేరమ్మా? రాజమ్మ. పల్లాల రాజమ్మ. ఈ పాకకి కరెంటు లాగలేదా? కరెంటులే. ఈ పాకకి లాక్కోలేదా? అంటే ఇది పక్క నుండి కరెంటు స్తంభాలు వేసారు కదా, నువ్వు లాక్కోలేదా అంటున్నాను మీ ఇంటికి? లేదు, తీసి మరీ మోసుకున్నారు. ఓ, ఇక్కడ వేసిందే తీసేసారా? తీసేసి మోసుకున్నారు అటు ఎటు. అయ్యో, మెయిన్ డబ్బులంతా తీసి మోసారు. మీకు వేసిన ఈ మకానికి వేసిన కరెంట్ స్తంభం పట్టుకుపోయారా? అయ్యో పాపం. అసలు మరే మీరు అడగలేదా ఉంచండి మాకు, మేము ఇక్కడే ఉంటాం కదా అని? ఇప్పుడు తర్వాత పెడుతామన్నారు అన్నారు. మరి మీకు తక్కువ అవ్వలేదట, మీకు అవసరం లేదేమో. మరి పెద్ద పెద్ద దుంపలు ముందు వేయాలమ్మా? అవి కిందనే వేయాలి. పెద్ద దుంపలు కిందనే వేయాలా? అంటే త్వరగా ఉడకవు కాబట్టి అవి కింద వేస్తున్నారు. ఎంత టైం పడుతుందమ్మా ఇది ఉడకడానికి? ఎంతసేపు పడుతుంది? ఒక అరగంటలో ఉడికిపోద్దా? పావు గంట? వచ్చి పావు గంటలో ఉడికిపోద్దా? సరిపోతాయి కదా. 1 లీటర్ నీళ్ళలాగా పోసారండి, ఎక్కువ కూడా పోయలేదు. సరిపోతాయంట, ఆవిరితో ఉడికిపోతాయి అనుకుంటా మొత్తం. అలా ఆవిరిపోకుండా గట్టిగా రాయి కూడా వేసేయాలా బరువుకి? అబ్బా, ఆవిరిపోకుండా త్వరగా ఉడుకుతుంది.
ఈ గిరిజన దంపతులు ఇద్దరికి మగపిల్లలు లేరు అండి, ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా మరో అయ్య చేతిలో పెట్టి వీళ్ళిద్దరు మాత్రమే ఈ అడవిలో, ఈ కొండల్లో, ఈ లోయల్లో ఒంటరిగా నివసిస్తూ ఉన్నారన్నమాట. అయితే పసుపు పనులు ముమ్మరంగా ఉండటం వల్ల కావచ్చు, కూతుర్లు అయితే మాత్రం తల్లిదండ్రుల్ని చూడడానికి వచ్చారు, వాళ్ళ పనులు సాయం చేయడానికి వచ్చారన్నమాట ఇక్కడికి. చెల్లి ఏం పేరు చెల్లి మీ పేరు? రాములమ్మ. సాధారణంగా ఊటజల అనేది కొండ మొదట్లో పడుతుంది కదా, కానీ వీళ్ళకి కొండ పైన పడిందన్నమాట. మొత్తానికి నీరు తెచ్చుకోవడానికి కొండ మీదకి ఎక్కించారు. వీళ్ళతో పాటు నేనైతే నడవటం చాలా కష్టం అనిపించింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, ఇక్కడ పడిందన్నమాట ఊటజల అయితే మాత్రం. అది కూడా సన్నగా కారుతూ ఉంది. ఈ ఊటజాలే మీకు నీరు అన్నమాట. మీరు బాగా నడిచేసారమ్మా ఈ మెట్ట మీద వరకు. నేనేమో నడవడానికి ఆయాసం వచ్చింది నాకు. ఆహా కాదు, మీరు నడిచేసి వచ్చేసారు కదా బాగానే గబగబా. అదే ఇంకా అంతే. తమ్ముడు మీ మకం ఎంత దూరంలో ఉంటదమ్మా? కొండ అవతల ఉంటదా? పనసకాయలు కనేసి వచ్చారా ఇక్కడ వరకు? మీరు నీళ్ళు ఎక్కడి నుండి పట్టుకెళ్తారమ్మా? నీళ్ళకి ఇక్కడికి వస్తారు మీరు కూడా? ఇక్కడికి వస్తారు. అబ్బా చాలా దూరం కదా. ఈ మెట్టలు ఎక్కి దిగాలి అంటే బోల్డ్ అంత ఆయాసం. కాదమ్మా మరి ఇప్పుడు ఇది ఆరిపోయే స్టేజ్ లో ఉంది, నీళ్లు ఆరిపోతే మరి అప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? కిందకి ఇంకా దూరమేనా? చాలా శ్రమే. చక్కగా పనసకాయలు కోయకాయడానికి అయితే వచ్చారనమాట. ఇది ఇక్కడ ఒక తమ్ముడు అయితే చెట్టు ఎక్కేసి ఉన్నాడు ఆల్రెడీ. జాగ్రత్త, అది ఎండిపోయిన కర్ర. ఓకే ఓకే ఓకే. పండేనా తమ్ముడు అది? అది మెత్తగా ఉన్నట్టుంది కదా. అయ్యయ్య ఇది ఎంత మెత్తగా ఉందో. ఇదేంటి బురద పనస అంటారు అదేనా? అంబలంటారా? అంటే మెత్తగా ముగ్గిపోతే అంబలంటారా? బాబా చాలా పెద్దగా ఉంది కాయ. అదే అచ్చచ్చ కాలువకే వెళ్ళిపోయింది, బోధకే. బామ్మర్ది అవుతాడు చెల్లి నీకు. బాబాయ్ గారు ఇది కూతురు అవుతుంది నాకు. కూతురా? మా యొక్క కూతురు, అక్క కూతురు. ఇక్కడ చిన్న ఊట ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఎక్కువ నీళ్లు కూడా రావట్లేదు అన్నమాట. ఇవి తాగడానికి ఇలా చిన్న పేడు పెట్టుకున్నారు చెల్లి. తోడుకొని మోసుకుంటారా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే తాగడానికి నీళ్ళు అన్నమాట. నిజంగా నీటి కష్టాలంటే మామూలుగా లేవు ఇక్కడ. ఏదో సరదాగా చెప్పడం అని కాదు అండి. ఇది చూడండి, ఇవి తాగడానికి నీళ్ళు. ఒక్క కుటుంబం పోనీ ఇక్కడ బోర్ వేయండి ఎవరైనా వచ్చి అని చెప్పడానికి నాకు నోరు రావట్లేదు. పోనీ అలానే వీళ్ళు ఇక్కడ చేను వదిలేసి ఊరికి వెళ్ళండి అంటే ఆ ఊరిలో కూడా ఉండడానికి వీళ్ళు సముఖంగా లేరు. ఎందుకంటే రోజు తిరగలేరు కదా చెల్లి ఇంత దూరం.
ఏదమ్మా కత్తి అలా కొట్టి దాంట్లోకి కర్ర గుచ్చుతారా చెల్లి అలాగా? మరి లేగుస్తారండి. కత్తితో పూర్తిగా నరికితే రాదా? ఇక్కడ వేసేసి అప్పుడు పండిది కాయే కోసుకుంటున్నారు వారు. అలా కర్రని గుచ్చితే లోపలికంట దిగుతుంది ఆ కర్ర. ఇది కొత్త మోడల్గా అనిపిస్తుంది కొయ్యడం. ఇలా తీసుకున్నా పచ్చిగా ఉన్నట్టుంది ఏడు చెల్లి. పంచాయతీ అది నేత ఇప్పుడు ఎలా తినటం? పచ్చి తినేటమే, ఉడకబెట్టుకుంటారు. కానీ అన్ని మోట పనులు కూడా చక్కగా వీళ్ళకి మగబిడ్డలు లేరు అనే లోటు చక్కగా తీర్చేస్తున్నారు చెల్లి మీరు. పని బాటలు అన్నీ చేసేస్తారు. ఇంకా అడవి పనులు కూడా చేసేస్తారు చెల్లి. చేసుకోవాలమ్మా. అమ్మా ఇంకా ఉందా అమ్మా? పసుపు తవ్వేస్తారా మొత్తం? ఇంకా తవ్వడానికి ఉందా? ఉన్నదే. చూడలేదు చెల్లి, వెళ్ళలేదు చెల్లి. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? అదేం చేస్తున్నారు? అంటే ఈ పిక్కలు తీసేసి ఇవి పొట్లం పెట్టుకుంటారు. అబ్బా, కారము నూనె కలిపేసి చెల్లి నేను తింటాను చెల్లి. అప్పుడు ఇక్కడ వేసుకుంటారు. అప్పుడు పొట్లం. అబ్బా నువ్వు చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది చెల్లి. ఇలాగ ఏదో ఒకటి పొట్లం కాల్చుకొని తింటూ ఉంటారు కదా చెల్లి మీరు? తినేస్తాం. అది అడవిలో దొరికేటువంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్లం కట్టడానికి ఏమేమి వేస్తారు అనేది చూద్దాము. ఫస్ట్ నూనె పోతున్నారు చెల్లి. నూనె కూడా వేసుకోవాలా? చక్కగా అలా కాసింత కారం తగిలించుకొని అలాగా 4 ఉప్పు రవ్వలు తగిలించి వాటిని మంచిగా అలాగా ఒత్తి. పొట్లం కట్టడం కూడా ఒక కళ. ఆ వచ్చినటువంటి 2 కాడలతోనే అలాగా జాగ్రత్తగా కడతారన్నమాట. ఊడిపోకుండా కట్టండి చెల్లి. ఊడిపోతే మళ్ళీ బుగ్గ అంటుకుపోయింది అనుకో. పొయ్యి దగ్గర చక్కగా మంచి కుమ్మి దగ్గర పెడితే కాలుతుంది. ఆల్రెడీ పొద్దున్న ఏదో పొట్లం కాల్చుకున్నట్టున్నారు కదా అయ్యా? ఏం పొట్లం కాల్చుకున్నారు పొద్దుట? తోటకూర పొట్లం పెట్టుకున్నారా? మరి ఏం చేస్తారు? ఈ అడవిలో ఏం దొరుకుతుంది? ఇవే కదా దొరికేవి. కానీ ఇవే మంచిదయ్యా ఆరోగ్యానికి. పసుపు ఉడికిపోయింది కాబట్టి దాన్ని అయితే తీసేస్తున్నారండి. ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందమ్మా? ఉడికిందండి ఇది. అలా మెత్తగా ఉందో లేదో చూస్తే మీకు తెలిసిపోతుందా? ఉడికిన పసుపు కమ్మటి వాసన అయితే వస్తూ ఉంది. బా భలే అనిపిస్తుంది. ఏంటి నానా విశేషాలు? ఏమేమి పండిస్తారు ఇక్కడ మీరు చేలో? ఇప్పుడు జొన్న, సోడే, చామ, వరన్నం. కాదు అవన్నీ ఇక్కడ పండిస్తున్నారా? పండిస్తాం కానీ రాకుండానే వర్షాలు ఈ మధ్య చెయ్యట్లేదా? ఎలుకల కొరకెత్తానా? ఓ పాడు చేసేస్తున్నాయి ఎలుకలు. కాదు నాన్న, ఎటు చూసినా ఎత్తైన దట్టమైన కొండలు ఉన్నాయి కదా.
ఇక్కడ మీకు కరెంట్ ఉండదు, ఏమీ ఉండదు. మరి ఇక్కడ మీకు ఏమైనా అడవి జంతువులు లాంటివి రావడం భయపెట్టడం ఏమైనా జరుగుతుందా? ఏమి రావు అడవి జంతువులు అసలు మీకు? వెళ్ళిపోతాయి. ఏమేమి కనిపిస్తుంటాయి మీకు? గొర్రెలు, కొండ గొర్రెలు, కొండ పందులు, అడవి పందులు, అవి కనిపిస్తే వెళ్ళిపోతాయి. ఆటి దారి అదే మీ దారి మీదే. శ్యామాలు మొత్తం తినేస్తు సామ చేయని లాంటియా? అయ్యా ఇక్కడ మీరు ఎంతకాలం నుండి ఉంటున్నారయ్యా? ఏ వయసు నుండి ఉంటున్నారు మీరు? వయసు తెలియదండి. మా మొత్తం దాతాలు బట్టి ఇక్కడే బతికిరేవారు. వారు చనిపోయిన వారు దర్పున మేము బట్టి. మీ ముత్తాతలు కూడా ఇక్కడే? మీరు చిన్నప్పుడు కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు మీరు కూడా? హోడి అమ్మ, మీ జీవితం మా ముత్తాలు 3 దాతాలు బట్టి ఇక్కడ ఉన్నారు కదా. వారికి ఏదో ఇప్పుడున్నట్టే మేము ఇక్కడ మేము చనిపోయినప్పుడు ఈ భూములు చేసుకొని తిందరు కానీ అని మరి వారు చెప్పి ఇక్కడ మేము ఉన్నాం. అదే అదే ముత్తన్నాను 3 జాతలు ఇక్కడే పుట్టిరి, బతికిరి, చచ్చిరి. వారి దర్పణ ఇక్కడ అంటే నేను వారు చచ్చినట్టు ఇక్కడే చచ్చినది ఇక్కడ ఉంటున్నాండి. ఇక్కడ ఈ లోయ కడే ఉంటారు. ఈ లైవ్ కడే ఎంత అది మాడిపోయి తోలాలు పొట్లం ఉడికిపోయిందా చెల్లి? ఉడికిగా మాడని ఎలా ఉన్నా పర్వాలేదు. మా ఆకులు ఇప్పండి చెల్లి, ఇప్పండి ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేడివేడిగా తయారు చేసినటువంటి పనస తోలల పొట్లం అన్నమాట. చెల్లి అయితే ఇప్పుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చక్కగా వేడివేడిగా ఉడికినటువంటి పనస తోలలు అన్నమాట కాలుతున్నాయి. చెల్లిని నేను తింటాను కానీ కాలుతున్నాయి. మీరు బాగానే అమ్మ బాబాయ్ మెత్త ఉడికిపోయినాయి చక్కగా. సూపర్. అదిగో ఎంత మెత్త ఉడికినాయో. హాయ్ హాయ్ హాయ్. పర్వాలే, బాగానే ఉన్నాయి. చిన్న పొగ వాసన వస్తుంది కచ్చెల్లే. ఇంకా పొట్లాలంటి మాత్రం వాసన రాకుండా అయితే ఉండదు. ఆ పొగ వాసన రావడమే అదొక డిఫరెంట్ స్మెల్ రావడం అనేది దీనికి ఒక రుచి అన్నమాట. బాగుంది, మాడింది బాగున్నట్టుంది. బాగుందిరా చెల్లి, తినండి. బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇగో మొత్తం అయితే లాగించేసాము. లాస్ట్కి ఒకటి నాన్నకి, వీళ్ళు ఎప్పుడు తినేవాళ్లే. ఇదిగామా నీకొద్దా? లాలిపాప్స్ కావాలా మీకు? కావాలా? తీసుకో. చీకటి పడ్డానికి ముందే వంటలు చేసేసుకోవాలి కదా చెల్లి, లేకపోతే చీకటితో చేసుకోవడం ఇబ్బంది అయిపోద్ది. చెల్లి రాత్రిపూట మీరు లైట్లు ఏం వెలిగించుకుంటారు? కిరోసిన్ గట్టు ఉంటుందా మీకు దీపాలకి? మరి ఏ లైట్లు వెలిగించుకుంటారమ్మా? ఇప్పుడు చార్జ్ పెట్టుకుంటారు కదా లైట్. ఛార్జింగ్ ఛార్జింగ్ లైట్. నానా ఈ చీపుర్లు ఎలాగా అమ్ముతారా ఇప్పుడు? అమ్మమ్మండి. ఏ కట్టాలా? నాడతోటి కట్టి అప్పుడు అమ్మ. మరి ఎప్పుడు కడతారు? ఈ మంగళవారం బుధవారం. మంగళవారం బుధవారంలో కడతారా? మరి ఏం నార తేలేదా? తేలేదు. ఒక్కో చీపురు కట్ట ఎలాగ అమ్ముతారయ్యా? 60-70.
60 గానీ 70 గానీ. ఎవరికి అమ్ముతారు అయ్యా వీటిని? కాతవారు ఖాతావరే, బయట వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మరు ఇంకా అమ్మ వాళ్ళకే. వరకే ఎందుకు వాళ్ళకి ఎందుకు అమ్ముతారు? ఎవరైనా డబ్బులే కదా ఇస్తారు మీకు. డబ్బులు ఇస్తారు కానీ అప్పుడు అవసరాలు తీసుకున్నాం. మీరు వర్షాకాలంలో తీసుకున్నారా? వర్షాకాలం చీపుర్లు చీపురు ఇస్తామని తీసుకుంటాను డబ్బులు. ఎంత తీసుకున్నారయ్యా? ఎంత కొంత 2000 3000 కానీ తీసుకొని ఇప్పుడు ఆ డబ్బులకి వడ్డీతో సహా చీపుర్లు చెప్తారా? అయ్యా మా ఆకాలు పుట్ట గురించి మరి ఏం చేస్తాంలే అయ్యా, ఇక్కడ మీకు ఏం దొరుకుతాయి ఇవే కదా. అదే అన్న ఏ ఊరు అన్న మీది? బందపాటి వీధి. ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి? 3 కిలోమీటర్లు ఉంటది. కొండల నుంచి దిగొచ్చారు ఇప్పుడు ఆ కొండల నుంచే. మళ్ళీ ఇప్పుడు ఈ పక్క కొండలు ఎక్కడానిక? ఆ గండ ఎక్కి వెళ్ళాలా? దేనికోసం అన్న అంత దూరం దేనికి వెళ్తున్నారు? ఏదో ఇంకా చిన్నది మేము తాటికల్లుకి. అదే వైట్ అంటే తాటికల్లు. తాటికల్లా జీరికల్లా? జీరికల్లు తాగడానికి వెళ్తున్నారా? మళ్ళీ వచ్చేటప్పటికి చీకటి అయిపోతుంది. ఎలాగెళ్తారు ఈ కొండల్లో? లైట్లు వేసుకొని వెళ్ళిపోతారా? 7:30 అవుతుంది. 8ంటికి వెళ్ళిపోతాను. నాన్న మీరు కూడా వెళ్తారా పైకి? కళ్ళు సెట్టు కట్టి వెళ్తారా? ఇలాగా సాయంత్రం పూట అప్పుడప్పుడు ఇలాగ ఎవరో ఒకళ్ళు ఇలా పలకరించడానికి వచ్చిన వాళ్ళే మీకు ఉలుకుతోడు పలకతోడు. కాదయ్యా, ఈ చీపురు పొట్టిగా ఉన్నాయేటి పుల్లలు? ఆహా కాదయ్యా, మరి మీ చీపురు చేను ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఏటి పైకి వెళ్ళాలా? ఆహా అటువైపు వెనకాల వైపు కొండల మీద ఉందట అండి చీపురు చేను. అయితే అటువైపు ఉందట. ఇగో చూడండి, అంటే చేను ముదిరిపోతూ ఉంటే ఇలాగా పుల్ల కూడా పొట్టిగా అయిపోతుందా? ఓహో చిన్నగా ఉంది. మరి ఇంత పొట్టి కట్టలు ఎంత రేటుకి వెళ్తాయి అన్న? 20 రూపాయలు 30 రూపాయలకి వెళ్తాయి పొట్టి పొట్టిగా ఉండేవి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక డబ్బా అన్నమాట. ఒక డబ్బా అంటే దేనికో దానికి ఉపయోగించుకోవడానికి ఒక డబ్బా. దీనికి మూత పోయింది కదా, నీల డబ్బా. ఇది నీల డబ్బా. మూత పోతుంది కాబట్టి ఇదిగో ఇది మూత అన్నమాట. ఇది మూత. అదే ఇక గట్టిగా ఉంటది అనమాట. స్వచ్ఛమైన గాలి, తల్లిపాలలా ఉబికే ఊటనీరు, అమ్మ లాంటి అడవి, ఇవన్నీ ఉండగా మాకేం భయం చెప్పండి? అడవి జంతువులతో కూడా మాకు ఎలాంటి భయము లేదు అని ధైర్యంగా చెప్తున్న ఈ కొండరెడ్డి గిరిజనులైతే మాత్రం ఈ అడవిలోనే, ఈ కొండ లోయల్లోనే నివసిస్తాము, మేము ఊరిలో అయితే ఉండలేము అని చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా దట్టమైన అడవి లోపల నివసించేటువంటి ఒక గిరిజన తెగ యొక్క జీవన విధానము. అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే ఈ వీడియో చాలా అంటే చాలా నచ్చింది. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.